సో ఎటువంటి టాపిక్స్ మీద వాయిస్ రేజ్ చేశారు? చాలా విషయాలు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు గురించి కూడా అనుకోవచ్చు. సో ఆ టైంలో అసలు ఎటువంటి టాపిక్స్ అంటే వేరే కార్యకర్తలు రేజ్ చేయని టాపిక్స్ మీరేం రేజ్ చేశారు? ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఎటువంటి? అలా అని కాదు లాష. ఒక అతి పదజాలంతో బజార్ రౌడీలాగా మాట్లాడుతూ, బేసిక్గా నా క్యారెక్టర్ ఏంటంటే సాఫ్ట్గా నా పని నేను చేసుకొని వెళ్ళిపోయే క్యారెక్టర్. లేదు అంటే కొంచెం అగ్రెసివ్ అండ్ ఎమోషనల్గా ఉంటాను. అంటే లోకేష్ అన్న వాళ్ళ తల్లిగారైన భువనమ్మని వాళ్ళు వాడిన పదజాలం రోజైనా కావచ్చు, రఘురామరాజు గారిని తీవ్రంగా హింసించి బాధపెట్టి పుట్టినరోజు నాడు జైల్లో పెట్టి కొట్టి ఆ రోజైనా కావచ్చు, వల్లభనేని వంశీ కొడాలని వాగిన పిచ్చవాగుడికైనా కావచ్చు, ఆ ఎమోషనల్ నేను తట్టుకోలేను. సో ఎమోషనల్గా ఎగ్జిట్ తీసుకోవడంలో ఆటోమేటిక్గా తీవ్ర స్థాయిలో ఫైట్ చేయాల్సి వచ్చింది. కరెక్ట్. చాలా కేసులు పెట్టారు, దాని మీద కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాను.